మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అనే మాటను ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే మన యొక్క ప్రేమ ఇతరుల పట్ల ఎలా ఉండాలనంటే, అది మాటలతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మన యొక్క పొరుగు వారిని, మన యొక్క సహోదరులని మనం ప్రేమించాలని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, అలా ప్రేమించిన వారే సత్య సంబంధులని ఎరుగుదుము అని అంటారు. అయితే మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనం సత్య సంబంధులమా? మన యొక్క భక్తి విశ్వాసం ఎలా ఉంది? మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఇతరులను మనము ఎలా ప్రేమిస్తున్నాము? మాటలతో నాలుకతో మనం ప్రేమిస్తున్నామా, లేదంటే క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిస్తున్నామా? అయితే ఒకవేళ మనం దేవుని రక్తంలో కడగబడి కూడా మనం ఇతరులను అలా ప్రేమించకపోతే మనం సత్య సంబంధులము కాదు. అయితే ఈ యొక్క 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయం మొత్తం మనం అధ్యయనం చేసినట్లయితే ఇక్కడ అపవాది సంబంధులు ఎవరు, లేదంటే దేవుని సంబంధులు ఎవరని ఇక్కడ కొన్ని మాటలను భక్తుడైన యోహాను ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని సంబంధులు ఎవరు? నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రపరచుకున్న వాడు దేవుని సంబంధి. ఆయన యందు నిలిచియుండు వాడు పాపము చేయడు గనుక వాడు దేవుని సంబంధి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని సంబంధి. తన సహోదరుని ప్రేమించువాడు మరణం నుండి జీవములోకి దాటును కనుక వాడు దేవుని సంబంధి. అయితే మనం దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా? ఆయన బీజము మనలో బలంగా నాటబడిందా? ఆయన బీజము మనలో బలంగా నాటబడి ఉంటే మనము దేవుని సంబంధం ప్రియులారా. మన యొక్క సహోదరుని మాటలతో నాలుకతో కాక ఇదిగో క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిస్తున్నామనంటే మనము దేవుని సంబంధం. మనం ఎవరి సంబంధము? మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ కయ్యను ఉన్నాడు. ఆ యొక్క కయ్యను చూసినట్లయితే తన తమ్ముడైన హేబేలును ఏం చేస్తున్నాడు? అసూయపడ్డాడు కదా. తన యొక్క అర్పణలు తండ్రి అయిన దేవుడు తీసుకోలేదనేసి ఇదిగో తన యొక్క ముఖమును చిన్నబుచ్చుకొని తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపెను అనే మాటను మనం చూస్తున్నాం. తన సహోదరుని నరహత్య చేశాడు ఇక్కడ కయ్యను. తర్వాత ఏమైపోయాడు? దేవుని యొక్క సన్నిధి నుండి వెలివేయబడ్డాడు. అయితే ఇక్కడ ఈ 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం మొత్తం ధ్యానించుకున్నట్లయితే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకునితో సమానుడు అంటున్నాడు. నరహంతునికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నువ్వు నేను ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మనం కోరుకుంటున్నామా? మనం కోరుకుంటున్నట్లయితే మన యొక్క సహోదరుని మనము ద్వేషింపకూడదు. మన యొక్క సహోదరుని క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిత్తు. ఒకవేళ మన ఎడల వారు ఏమైనా తప్పిదం చేసినట్లయితే ఇదిగో ప్రార్థన చేసుకున్నప్పుడల్లా అతనిని జ్ఞాపకం చేసుకునము, దేవుడు నీ యొక్క పాపములను క్షమించును అంటున్నాడు. అలా అయితే మనకు రోల్ మోడల్గా యోసేపు ఉన్నాడు. యోసేపును ఎంతగానో వాళ్ళ యొక్క అన్నదమ్ములు చాలా కష్టాలు పెట్టారు కదండి. 17 ఏళ్ల వయసులో ఇదిగో ఇష్మాయేలీయులకు వారు నమ్మారు. అక్కడి నుంచి ఇదిగో ఐగుప్తు దేశానికి చేరాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు అతన్ని ఎత్తి పట్టుకొని ఇదిగో గొప్ప స్థానంలో యోసేపుని పెట్టిన తర్వాత తన యొక్క అన్నదమ్ములను క్షమించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, యోసేపు తన యొక్క సహోదరులను క్షమించాడు. ఆ యొక్క క్షమాగుణము మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాము. ఇదిగో మన యొక్క ఆత్మలో మనం ఎప్పుడైతే పరిశోధించుకున్నామో మన యొక్క ఆత్మ దోషారోపణ చేయనప్పుడు ఇదిగో మనము దేవుని ఎదుట ధైర్యముగా మనం నిలబడతాం. కాబట్టి మనం దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా?
ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికి వందనాలు.